నమస్కారం. ఆర్వీఆర్ టీవీ మాస్ ఫలాల ప్రోగ్రాంకి స్వాగతం. ప్రతి నెల గ్రహగతులను తెలుసుకుంటూ రాశి ఫలితాలను విశ్లేషిస్తూ ఆర్వీఆర్ టీవీ చేస్తున్న ప్రత్యేకమైన ప్రోగ్రాం మాస ఫలాలు. ఈ ప్రోగ్రాంని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. సెప్టెంబర్ నెల. ఈ నెల భక్తికి శక్తికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన మాసం. భాద్రపద మాసం ముగింపు, ఆశ్వయుజ మాసం ప్రారంభం. విఘ్నాలను తొలగించే మహాగణపతి అనుగ్రహం, జగజ్జనని అమ్మవారి కృపా కటాక్షం మన జీవితాలని ఆనందమయం చేస్తుంది. మరి ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి? ఏ రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది? ఈ నెలలో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ప్రతి నెల మనం ఆ నెలలో రాశి ఫలాల గురించి తెలుసుకుంటూ ఉంటాం. అందులో భాగంగా అసలు సెప్టెంబర్ నెలలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందనే విషయాల్ని తెలియచేయండి. మేషరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉంటుంది గురుగారు? మేషరాశి సామాన్యంగా ఫలితాల్లో కొంత ఫలితం సిద్ధించడం, కొంత శ్రమ ఫలించడం, కొంత శ్రమ ఫలించకపోవడం, ఇలా కొన్ని అవకాశాలు కనిపించకుండా పోవడం, మరికొన్ని అవకాశాలు అభివృద్ధి రావడం లాంటి ఒక సమ్మిళితమైనటువంటి ధోరణి కనిపిస్తుంది. అయితే మొదట 2 వారాలు గడిచేటప్పటికి కొంత మెరుగవుతుంది. అయితే ఆచితూచి వ్యవహరించాలి మొదటి 2 వారాలు. అలాగే ముఖ్యంగా దూర ప్రయాణాలు, వాటిని వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది. అనుకోని ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది. దానికోసం 2-3 మార్గాలలో ధనాన్ని ఏర్పాట్లు చేసుకుని ముందే తీసేసుకోకూడదు. కానీ ఆత్మీయులతో చెప్పి అవసరమైతే అడుగుతాను అన్నట్లుగా చెప్పి ఏర్పాటు చేసుకుని ఉండడం మంచిది. అలాగనే మనకు ప్రతి అంశంలోనూ కూడా ప్రణాళిక అవసరం. ఆలోచన లేకుండా చేయడం ద్వారా ఖర్చులు అనవసరమైన వాటికి ముందు ఖర్చు అయిపోయి అత్యవసరమైన వాటికి ఇబ్బంది పడేటువంటి అవకాశాలు వస్తుంటాయి. అందుకని ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని సక్రమంగా వినియోగించుకోవడం కోసం మన శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండా ఉండడం కోసం ఉద్యోగ వ్యాపారాల్లో ఫలితాలను ఆశించినంతగా రానప్పుడు కూడా వాటిని సవరించుకునేటువంటి అవకాశం రావడం కోసం సాయంకాలం 5 నుంచి 6 వరకు అరుణాచల శివ, 6 నుంచి 7 వరకు సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనేటువంటి మంత్రాలను జపించుకుంటూ నిరుత్సాహపడకుండా ఉత్సాహాన్ని తెచ్చుకుని ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగనే 2 వారాల తర్వాత వచ్చేటువంటి 2 వారాల్లోనూ పరిస్థితులు కొంత మెరుగవుతాయి. కారణం ఏంటంటే సూర్యుని యొక్క సంచారం మార్పు చెందుతుంది. ఆ కారణంగా కొన్ని పనులు పూర్తయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ప్రతి అంశంలోనూ కూడా స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కంటే పెద్దల నుంచి సలహాలు తీసుకుని వాళ్ళ అనుభవంలో ఉండేటువంటి విషయాలను గ్రహించి కుటుంబ సభ్యుల మధ్య సహకారాన్ని తీసుకుని వాటిని మనం సమస్యలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యాల పట్ల ఆసక్తి ఉంటుంది. ఆ ఉన్నదాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకోసం అంటే లోకంలో ఒక రీతి కనిపిస్తుంది. ఏమిటంటే పెద్ద పెద్ద పండితులే, పెద్ద పెద్ద స్వామీజీలే ఏం చెబుతుంటారంటే లౌకిక జ్ఞానం వేరు, ఆధ్యాత్మిక జ్ఞానం వేరు లాగా చెబుతూ ఉంటారు. నిజానికి ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించడానికే లౌకిక జ్ఞానం ఉపయోగపడే మెట్టుగా ఉండాలే తప్ప దానికి వ్యతిరేక దిశలో ఇది ప్రయాణం చేస్తే ప్రస్తుతం ఎలా ఉంటుంది లోకంలో అంటే మాకు అంత పెద్దది ఆధ్యాత్మిక అందదండి, అందుకని మామూలుగా మేము మోసాలు చేసుకుంటూ దొంగతనాలు చేసుకుంటూ బతికేస్తాం అన్నట్టు ఉంటుంది. ఎందుకని అంటే ఇతరులను మోసగించడం, మరి పక్కవాడు మోసగిస్తుంటే మేము మోసగించాలి కదండి అనుకుంటూ ఉంటారు. ఇలా తాము చేసేటువంటి పనులను సమర్థించుకోవడానికి లౌకిక జ్ఞానం అని, సమాజం అని, పక్క వాళ్ళతో పోటీ అని ఇవన్నీ వంకలు పెట్టుకుని తమను తాము నష్టపరుచుకుంటున్నారు. అందుకని అలా కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రాధాన్యం ఇస్తేనే
మనస్సుకి ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఆధునిక పరిశోధనలో కూడా తెలిసింది ఏంటంటే, ఆరోగ్యం బాగా ఉండాలి అంటే ఆధ్యాత్మిక చైతన్యం ఉండాలి అనే విషయాన్ని వాళ్ళు గుర్తిస్తున్నారు. అందుకని మనం ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు. మనకి సామాన్యంగా ఈ సమయాల్లో ఏం జరుగుతుంటాయంటే తలనొప్పని, అలసటని, ఒత్తిడిని, నిద్ర లేకపోవడం లాంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. వాటిని కూడా మనం జయించాలి. ముఖ్యంగా 9:00కల్లా నిద్రపోవాలండి. అప్పుడు వ్యక్తికి శరీరంలో అమృతం ఉత్పత్తి అవుతుంది. అంటే అర్థం ఏంటి? ఆరోగ్యం బాగుంటుంది అని అర్థం. అందువలన మనం సమయానికి ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్ర తీసుకోవడం మొదలైనటువంటివన్నీ చేయాలి. మనం రాత్రి ఏ 1 దాకానో మెళుకువ ఉన్నాం అనుకోండి, పరిస్థితి ఏమిటో తెలుసా? శరీరంలోనే విషాలు పుడతాయి. అంటే అంతగా దోషం అన్నమాట. దాన్ని మనం జయించాలి. ఆధునిక పరిశోధకులు కూడా గుర్తించారు, 12 దాకా మెళుకువగా ఉండేటువంటి వాళ్ళు, నైట్ డ్యూటీ చేసేటువంటి వాళ్ళకి తొందరగా హార్ట్ అటాక్ వస్తుందట. అంటే అర్థం ఏంటి? అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే కదా. అందుకని ఆ విషయాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగనే ఆంజనేయ స్వామిని మనం మంగళవారం పూజించుకోవడం ద్వారా విజయాలను సాధించుకోగలుగుతాం. అలాగనే అప్పులు, అంటే ఆర్థిక పరిస్థితి అంత బలంగా లేకపోయినందువలన అప్పులు మనం గతంలో చేసినవి కూడా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలి? అంగారకమహీ పుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమ శేషు రుణమాసు విమోచయ అనే మంత్రాన్ని జపించాలి. అలాగే నృసింహస్తోత్రం ఉంటుంది, ఇది రుణమోచక నృసింహస్తోత్రం. అలాగే రుణమోచక గణేశ స్తోత్రం, ఇవి 2 చదువుకుంటూ ఉండాలి. శ్రీ గణేశ రుణం చింది మోక్షం మేదేహి తక్షణం. శ్రీ గణేశ రుణం చింది మోక్షం మేదేహి తక్షణం. ఈ మంత్రాన్ని జపం చేసుకుంటే చాలా మంచిది. అలాగనే మనకి కందులని, బెల్లమని వాటిని దానం చేయడం మంచిది. ఆవులకు పెట్టడం మంచిది. సాధ్యమైనంత వరకు కూడా అప్పులు చేయకుండా ఉండడం మంచిది. గణపతిని దర్శించడం, దూర్వలతో పూజించడం కూడా మేలు చేస్తుంది. అందువలన ఆంజనేయ స్వామి, గణపతి వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా ఉపకరించేటువంటి దైవాలుగా గుర్తించవచ్చు. ముఖ్యంగా మనకు వ్యయస్థానంలో ఉండేటువంటి శని వల్ల అప్పుల విషయంలోనూ, అలాగే నిద్ర విషయంలోనూ బలం తక్కువగా ఉంటుంది. అందుకని నిద్రకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఎలా చేయాలంటే రాత్రి 7 లోపల భోజనం చేసేయాలి, లేదా 5కే చేసేయాలి. రాత్రి 8:30కో లైట్లు ఆర్పేసి పడుకోవాలి. అప్పుడు ముచుకుందార్చిత గోవింద అనే నామాన్ని చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ పడుకోవాలి. అప్పుడు ఏముందంటే రాత్రంతా జపం చేసినంత ఫలితం వస్తుంది. ఆ భావన అక్కడ నిలబడిపోతుంది అన్నమాట. అందుకని అలా చేయడం మంచిది. అలాగనే లాభస్థానంలో రాహు ఉన్నందువల్ల లాభాల మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అది మంచిది కాదు. ఎందుకంటే మనకు శ్రమేమో ₹10 పొందుతాం, మనకి రావాల్సింది ₹20 రావాలి అనుకుంటే అశాంతే మిగులుతుంది ఎప్పుడైనా సరే. అందువలన మనం శ్రమకు తగినంత స్థాయిలోనే దాన్ని గుర్తించాలి, అంతే తప్ప ఆశ ఎక్కువ పడకూడదు. ఈ ఆశ పడడం ద్వారా ఇతరులు మనల్ని మోసం చేసే అవకాశాలు పెరుగుతాయి. అలాగనే సోదర సహకారం తీసుకోవడానికి ఇబ్బంది పడకూడదు. తృతీయంలో కుజుడు ఉన్నందువలన సోదరుల యొక్క సహకారం లభించే అవకాశం ఉంది. దాన్ని స్వీకరించడానికి మనం యాక్సెప్ట్ చేయాలి కదా, అంగీకరించాలి. అలాగే విద్యార్థులు శ్రీదత్త శరణం మమ శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాలను జపించుకోవడం ద్వారా విద్యలో బాగా రాణిస్తారు. వారికి గురుడు చతుర్థంలో ఉండడం అనేటువంటి కారణం వల్ల అది ఎక్కువ సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అది ఉచ్చులో ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువ విజయాలు సాధించవచ్చు. అలాగే సంతాన వర్గంలో మనకి సూర్యుడు పంచమంలో మొదటి 2 వారాల్లో ఉన్నందువలన సంతాన వర్గంలో అభివృద్ధి కోసం మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తికి శుక్రుడు షష్ఠంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఉన్నాడనమాట, ఉన్నప్పుడు అసంతృప్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అయితే దైవాద్వా అది 3వ తారీఖునే సప్తమంలోకి మారిపోతున్నాడు కాబట్టి పెద్దగా ఆలోచించక్కర్లేదు. దానివలన మేలే జరుగుతుంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. గురుగారు, మేషరాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.
చూసారుగా ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో. మీ రాశి ఏంటి, మీ ఫలితం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే సెప్టెంబర్ మాస ఫలాలు ప్లేలిస్ట్ని క్లిక్ చేయండి. మాస ఫలాల ప్రోగ్రామ్ని చూడండి. ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.